హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కూడా యేసయ్యను గణపరిచి ఆరాధించినట్లుగా ప్రభు మనకి ఇచ్చిన చక్కటి సమయం దినం కొరకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రియులారా, ఈ దినం కూడా మరి ప్రభువుని ఆరాధించుదాం. థ్యాంక్ యూ జీసస్. ఎస్, మరి నిన్నటి దినం మనం క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నాం. మరి ఆరాధనలు అంటే ప్రభువుని ఆరాధించడానికి అది ఒక పండగలాగంటే లోక సంబంధమైన ఆచారబద్ధమైనది కాదు, దేవుని వాక్యానుసారమైంది. యేసుక్రీస్తు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన మనుషుడిగా ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు రక్తాన్ని కార్చాడు. దేవునికి స్తోత్ర, ప్రాణాన్ని పెట్టాడు. యేసయ్య నామానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ రాత్రి కూడా మన ప్రభువుని ఆరాధించుదాం, యేసయ్యను గణపరచుదాం. టునైట్ ఆల్సో ఐ వెల్కమ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఎవ్రీవన్ ప్లీజ్ వెల్కమ్. హల్లెలూయా. I hope everyone doing good and God is good with you. God is always doing good with us. So welcome you my brothers and sisters in the Lord for this wonderful time to worship the Lord God Almighty. Tonight also have some time. Shall we start this wonderful time with a word of prayer? Praise the Lord. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ రాత్రి నిన్ను స్తుతించడానికి కృపనిచ్చినందుకు వందనాలు. Tonight you have given us this wonderful time to worship you, magnify thy name of Jesus. Lord, we praise you Jesus. We thank you Lord. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీవు చేసిన ప్రతి మేలును బట్టి for every reason God, for every good thing, for every wonderful awesome miraculous things. We give thanks to you God from the bottom of our hearts. Hallelujah. We thank you Lord. We feel God innermost being part, praising you, worshiping you God. నీకు వందనాలు, స్తోత్రాలు. మంత్రంగాలతో స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా ఈ రాత్రి ప్రభా హృదయములో నుండి ఇష్టంగా నేను ఆరాధించడానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నా దేవా. మా జీవితాలు, మా కుటుంబాలు, మా ప్రాణాలు నీకు అర్పిస్తున్నాయి. భూమిని, ఆకాశాన్ని, మహాకాశాన్ని నీకు అర్పిస్తూ ఉన్నా దేవా. సమస్తమును నేను ఏలుచున్న దేవుడు తండ్రి, ఆనందముతో నీ శాంతితో నింపుతున్న దేవుడు, ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప నాతోనూ మాతోనూ ఉంచమని ప్రార్థిస్తూ మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నీ సన్నిధిని కొనియాడి కీర్తించినట్లుగా బలపరిచి మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటూ ఘనపరిచి మహిమపరిచి కీర్తించి కొనియాడి ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. Tonight also let us make a joyful noise and worship the Lord God Almighty. దేవుని ఆరాధించుదాం, ప్రభువుని గణపరచుదాం. యేసయ్యకి మన హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అర్పించుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Sing this song called Still and worship the name of Jesus.
oceans rise and thunders roar, I will soar with you above the storm. Father, you are king over the flood. I will be still and know you are God. When the oceans rise and thunders roar, I will soar with you above the storm. Father, you are king over the flood. I will be still and know you are God. When the oceans rise and thunders roar, I will soar with you above the storm. Father, you are king over the flood. I will be still and know you are God. I will be still and know you are God. I will be still and know you are God. I will be still and know you are God. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా.
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. Tonight, Lord, anoint me with oil, Lord. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. నా హృదయాన్ని నింపండి దేవా. నా జీవితాన్ని, నా అంతరంగాన్ని, నా మనస్సును, నా తలంపుల్ని నూతన పరచండి, బలపరచండి దేవా. శక్తితో నిరోధ శక్తి, ప్రతి దాన్ని నిరోధించడానికి, చెడుని, అపవిత్రతను, అక్రమాన్ని, అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని, నిష్ఠూర్పులను, నిరుత్సాహాన్ని, కృంగుబాటుతనాన్ని, బలహీనతలన్నిటినీ కూడా ప్రభా మీరు జయించే శక్తి, the power of God. Hallelujah. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. Tonight, Lord, let the water, living streams of the water, God, rivers of the flood, flow, God, upon us. Hallelujah. Hallelujah. Yes, amen. Amen. Hallelujah. Amen. Hallelujah. Fill every heart tonight with the rivers of the water. Let the living water spring up from the heart, bottom of heart, from every single heart, God, from every man and woman tonight. The living water spring up. జీవజల నదులు ప్రవహిస్తాయని సెలవిచ్చిన యేసయ్యా, నీ యందు విశ్వాసము నాయన, ప్రతి బిడ్డ నీ యందు విశ్వాసం కలిగి జీవించినట్లుగా tonight, ఈ రాత్రి you make a visit, God. నీవు దర్శిస్తేనే మనుషులు దర్శించబడతారు తండ్రి, మార్పు నొందుతారు, శక్తితో నింపబడతారు. Will be filled with the Holy Ghost tonight. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఈ రాత్రి తండ్రి నాయనా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, జిల్లాల కొరకు, ప్రియులు నాయన, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు అందరి కొరకు, ప్రతి ఒక్కరిని ఆరాధించడానికి మాత్రమే మేము ఆహ్వానిస్తున్నాము తండ్రి. నాయన లోకాన్ని కాదు, ధనాన్ని కాదు ప్రభా, వస్తువులు కాదు,
లోక సంబంధమైనటువంటి చెట్లు, పొట్టులు, రాళ్ళు, రప్పలతో కూడిన ఆరాధన కాదు నాయన. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించినట్లుగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో, హృదయంలో మార్పుని మేము కోరుకుంటున్నాము తండ్రి రాత్రి. ఎందుకంటే అది నీవు కోరుకుంటున్నావు ప్రభా. Tonight, Lord, you are asking everyone, or you are wanting from every heart. Hallelujah, convicted heart. Jesus. మార్పు కావాలి నాయన మా జీవితాల్లో. అద్భుతాలు జరగాలి, నూతన కార్యం, అద్భుతమైన కార్యాన్ని మా హృదయాల్లోనికి, మా జీవితాల్లోనికి ఆహ్వానిస్తూ నాయన ప్రతి ఒక్కరిని దీవించి రాత్రి ప్రత్యేకంగా నీవే మాట్లాడమని. Speak with us, Lord, directly with our hearts tonight. We speak the power of God. We speak the anointing in the name of Jesus. We curse every demonic spirits, evil spirits, and every spirit of witchcraft in the mighty, powerful, matchless name of Jesus. Be destroyed. Yes, be destroyed. ప్రతి రోగి ముట్టి స్వస్థపరచండి. ప్రతి రోగిని బాగుచి, ప్రతి రోగి బాగుపడును గాక, ముట్టబడును గాక, స్వస్థత పొందును గాక, ఆరోగ్య పొందును గాక, హాస్పిటల్స్ లో ఉన్నటువంటి వారు బాగుపడుదురు గాక, నిన్ను ప్రార్థిస్తున్న వారు స్వస్థత పొందుదురు గాక. దేవాని నామము ఎరిగిన వారి హృదయాలలో అద్భుతాలు జరుగును గాక. ఈ రాత్రి నిన్నెరగని వారు కూడా నీ యొద్దకు వచ్చుదురు గాక. నీ వాక్యం ప్రకటించు వారు బయలుదేరి వెళుదురు గాక. ప్రార్థించేవారు, స్తుతించేవారు, ఆరాధించేవారిని సైన్య సమూహాలుగా నడిపించండి నాయన. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మా రాష్ట్రాలు 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత రాష్ట్రాలు, 6,50,000 పైగా ఉన్న ప్రతి పల్లె నాయన, ప్రతి జిల్లా 730 పైగా ఉన్న జిల్లాలన్నీ కూడా నీ రక్తముతో నాయన, 135 కోట్ల పైగా ఉన్న ప్రతి బిడ్డ నీ శక్తితో, నీ బలముతో నింపబడును గాక, శుద్ధి చేయబడును గాక, పవిత్రపరచబడును గాక, మారు మనసు పొందుదురు గాక. ప్రధాని గారి దగ్గర నుండి, రాష్ట్రపతి గారి దగ్గర నుండి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, గవర్నర్స్ నాయన, ముఖ్యమంత్రులు ప్రభా, అందరూ మారు మనసు పొందుదురు గాక. నాయనా తండ్రి ప్రభా, మేలు చేయటానికి, మంచి చేయటానికి, క్షేమాన్ని, అద్భుత కార్యాలు నాయన వారు చూడాలి, మనుషులకు చేయాలి నాయన. మనుషులు ఎదుటి నిన్ను కనపరచాలి. నిన్ను నమ్మినట్లుగా, నిన్ను నమ్మి ప్రభా నీ యందు విశ్వాసముతో ముందుకు సాగి వెళ్ళినట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. నిన్ను నమ్మినట్లుగా, నిన్ను నమ్మాలి ప్రతి వ్యక్తి ప్రభా. అప్పుడే నాయన అద్భుతాలు జరుగుతాయి తండ్రి. ఎందుకంటే నీవు మేలైన, జీవము గల, అద్భుతమైన గొప్ప కార్యాలు చేయ దేవుడు, ఉన్నతమైన కార్యాలు చేయ దేవుడు. నీకే మహిమ చెల్లిస్తూ రాత్రి నిన్నే స్తుతించి గణపరుస్తూ మా రాష్ట్రంలో నన్ను ప్రభా ఎమ్మెల్సీలందరినీ దర్శించండి నాయన. ఎమ్మెల్సీని కూడా దర్శించండి. ప్రతి ఎమ్మెల్యేని ప్రభా, ఎమ్మెల్సీని, ఎంపీని నాయన, మా యొక్క కార్పొరేటర్స్ని ప్రభా, మా గల్లీ నాయన లీడర్స్ని ప్రభా, అధికారులు నాయన, అందరినీ, కలెక్టర్ గారి దగ్గర నుండి ఎస్పీ గారు నాయన, మున్సిపల్ నాయన, కమిషనర్ గారు ప్రభా, నాయన డీసీపీ గారు ప్రభా, పోలీస్ డిపార్ట్మెంట్, జడ్జెస్ని, లాయర్స్ని, డాక్టర్స్ని ప్రభా, ప్రాముఖ్యమైనటువంటి ప్రభా వ్యక్తులను, పారిశ్రామిక వ్యక్తులు నాయన, ఫుడ్ ఉత్పత్తి చేసే ప్రతి పరిశ్రమల్ని, ప్రతి కార్యాలని, ప్రతి నాయన తండ్రి ప్రభుత్వ శాలలు, ప్రైవేటు శాలలు, గవర్నమెంట్ ప్రభా, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఆహార నాయన ప్రభా తండ్రి నాయన ఉత్పత్తులు తయారు చేసేటువంటి ప్రతి కంపెనీస్ దీవించబడును గాక. వ్యవసాయదారులు దీవించబడుతురు గాక. భూమి సారాన్నిచ్చును గాక. వ్యవసాయ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండను గాక. ఈ రాత్రి కాలంలో ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. దేవా, ప్రైవేట్ జాబ్స్ లో ఉన్నటువంటి వారు, గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నటువంటి వారు, సాఫ్ట్వేర్స్, హార్డ్వేర్స్ నాయన, శాస్త్రవేత్తలు, సైంటిస్ట్స్, బీ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Every business be blessed. Every hard worker, Lord God, small work, big work and middle work, any work, God be blessed. ప్రతి నాయన పని చేసే ప్రతి కార్మికుడు దీవించబడును గాక. ప్రతి డ్రైవర్స్ ప్రభా, లారీ ప్రభా, బస్, ట్రైన్, ఫ్లైట్ నాయన, క్యాప్టెన్స్, ఫ్లైట్ నడిపించే క్యాప్టెన్ ప్రభా, షిప్పులు, ఓడలు ప్రభా, స్ట్రీమ్స్ లార్డ్, ఎవ్రీ ఆటోస్, motorbikes, every driver be
blessed and be safe. Hallelujah. ప్రయాణికులు నాయన ఆయా ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నటువంటి ఆయా దేశాల్లో ఫ్లైట్స్ ద్వారా మా దేశాలకి మా రాష్ట్రాలకి కరోనా రాకుండా స్ట్రెయిన్ అనేటువంటి ప్రభా ఆ యొక్క రోగమును ఆయన రాకుండా స్ట్రెయిన్ రోగము నుండి నీ బిడ్డలు విడిపించండి దేవా, స్వస్థపరచండి నాయన. నూతనమైన శక్తితో నింపండి. రాత్రి ప్రత్యేకమైన కృప దయచేయండి దేవా. కష్టములు బాధలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. లాయర్స్ ద్వారా ఇబ్బందులు పడుతున్న వారు, కోర్టుల ద్వారా ఇబ్బందులు పడుతున్న వారు, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇబ్బందులు పడుతున్న వారు నాయన, రాజకీయ నాయకుల ద్వారా ఇబ్బందులు పడుతున్న వారు, అధికారుల ద్వారా ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ దినం విడుదల పొందుదురు గాక. వారి జీవితాలు అద్భుతాలు జరుగును గాక. అధికారులు హృదయాలు తాకబడును గాక. ప్రతి ఒక్కరిలో ఉన్న పాపము, చెడు, ఇచ్చలు, దురాశలు, దుష్టత్వం తొలగిపోవును గాక. మేలు చేయుదురు గాక ప్రజలకు, దేశానికి. కష్టంలో ఉన్న వారికి, బాధలో ఉన్న వారు, దుఃఖంలో అన్యాయం చేయబడిన వారు, అక్రమంగా బనాయించబడుతూ కేసులు పెట్టబడిన ప్రతి ఒక్కరి పట్ల న్యాయం జరుగును గాక. మోసగాళ్ళు, అబద్ధికులు, దొంగలు, వ్యభిచారులు యేసు నామములో కాల్చివేయబడాలి నాయన. వాళ్ళని దుష్టత్వం, మోసపాత్మ, దురాత్మ ఎవరిని బాధ పెట్టకుండా ప్రభా, ఎవరిని దుఃఖ పెట్టకుండా, ఎవరిని అన్యాయంగా ప్రభా నాయన తండ్రి దోచుకోకుండా అలాంటి మనసు యేసు రక్తం చేత కాల్చివేయబడను గాక. దుష్టాత్మ, చెడ్డాత్మ, దురాత్మ, అంధకార చీకటి ఆత్మలు కాల్చివేయబడాలి. రాత్రి కాలంలో అద్భుతాలు జరుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరోసారి పాట పాడుతుండగా ప్రభువుని ఆరాధించుదామా. హల్లెలూయా. శరీర క్రియలన్నిటినీ కూడా నాశనం చేసే ఆత్మను ఆహ్వానించుదాం. పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానించుదాం ఈ రాత్రి కాలంలో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆరాధిస్తూ ఉండగా దేవుని ఆత్మ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాల్లో, మన పల్లెల్లో, మన ప్రాంతాల్లో, మన గృహాల్లో, మన హృదయాల్లో పనిచేయనట్లుగా ఈ రాత్రి కాలంలో ప్రభువుని ఆరాధించుదాం మరికొద్ది నిమిషాలు. హోలీ గోస్ట్. హల్లెలూయా. శరీర కార్యాలను నలగగొట్టబడదు గాక. దుష్ట శక్తుల ప్రభావం కాల్చివేయబడను గాక. మనుషుల హృదయాల్లో, మనసులో, తలంపులు, అన్యాయపు ఆత్మ కూల్చివేయబడాలి. అధికారుల్లోనూ అనధికారుల్లోనూ పనిచేస్తున్న మోసపు ఆత్మ, బలహీనపు ఆత్మ, క్రోధాత్మ, నీచపు ఆత్మ, దురాశాత్మ నాశనం చేయబడును గాక. హల్లెలూయా. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. Every heart flow the rivers of living water. Spring of the living water. బలహీన సమయములో ఈ బలము ప్రసాదించుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా. జీవనదిని నా హృదయములో
జలాలతో నింపబడును గాక. ప్రతి రాజకీయ నాయకుని హృదయము జీవ జలముతో నింపబడును గాక. ప్రతి హైకోర్టు లాయర్స్, జడ్జెస్ హృదయాలు దేవుని ఆత్మతో, శక్తితో, జలముతో నింపబడును గాక. ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్, డీజీపీ దగ్గర నుండి ప్రతి ఒక్క పోలీస్, ఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్స్ అందరూ దేవుని జీవ జలముతో నింపబడును గాక. మా దేశం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే అధికారుల హృదయాలు జీవ జలముతో నింపబడును గాక. ఈ రాత్రి యేసయ్యా స్తోత్రం. ప్రజలందరూ కూడా అన్యాయపు, మోసపు ఆత్మలు ప్రతి సంస్థలోను, ప్రతి చిన్న చిన్నగా పెద్ద సంస్థల్లో ఎంతో అన్యాయం, మోసం జరుగుతుంది ప్రభా. అగ్రిగోల్డ్ లో మోసము నాయన, మార్గదర్శిలో మోసము నాయన. ఇలాంటి కొన్ని సంస్థలు LLBCM అని, హిమ్ సంస్థ అని, DCM సంస్థలని దేవుని యొక్క పేరు చెప్పి కూడా, యేసయ్య పేరు చెప్పి కూడా దోచుకుంటూ మోసం చేస్తున్న ఆ దుష్ట సాతాను సంస్థల్లో మార్పు కలుగును గాక. మోసపు ఆత్మ తొలగిపోవును గాక. జీవ జలము ప్రవహించును గాక. దేవుని ఆత్మ వారిలో మారు మనసుకు కారణమవటానికి, గొప్ప మార్పు కలుగు చేయటానికి జీవ జలపు ఓటలు ఉపికంప చేయును గాక. హల్లెలూయా. దురాత్మ, దైవాత్మలని వారి హృదయాల్లో, మనసులో, తలపులో నాశనం చేయును గాక. హల్లెలూయా. క్రిస్టియన్ సంస్థల్లో, ఎడ్యుకేషన్ సంస్థల్లో, మళ్ళా పేరు చేస్తామనే చారిటీ సంస్థల్లో, చర్చి సంస్థల్లో మోసాలు, దగాలు చేస్తున్న పాస్టర్స్, సేవకులు, నాయకులు, లే పర్సన్స్, వారి హృదయాలు, వారి అంతరంగాల్లో అద్భుతాలు జరుగును గాక. మార్పు కలుగును గాక. జీవజలం ఉబికి పొర్లును గాక. హల్లెలూయా. హోలీ గోస్ట్. జీవజలం నా హృదయములో జీవనదిని, జీవ జలాన్ని దేవుని పవిత్రమైన జీవ జలము నదులు ప్రవహించాలైనా. పాపపు జీవం మాలో వద్దు నాయన. బ్రతికున్నామనే గాని చచ్చిన వారితో సమానం. ఉమ్మివేయబడొద్దు నాయన. మేము క్రైస్తవ సంస్థలు ఉమ్మివేయబడకుందురు గాక. క్రైస్తవ సేవకులు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ బిడ్డలు, విశ్వాసులు ఉమ్మివేయబడకుందురు గాక. జీవజలము, పరిశుద్ధమైన జలము, దేవుని జలం ప్రవహించును గాక. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ఈ రాత్రి నీకు వందనాలు. నీ కృప, నీ కాపుదల మా జీవితాల్లో అప్పగించుకుంటూ, నీ జీవానికి అప్పగిస్తున్నా, కాపుదలకు అప్పగిస్తున్నా. మా హృదయంలోనికి రండి, మా అంతరంగాలకు రండి ప్రభువా ఈ రాత్రి. హల్లెలూయా. నీ సన్నిధి ప్రవహింపజేసి మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, నిన్నే ఆరాధిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ఈ రాత్రి కూడా పిల్లారా అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యాన్ని విందాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం, ఎక్కువ నిమిషాలు నేను టైం తీసుకోను. బైబిల్ గ్రంథంలో నుండి దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన సన్నిధిని, ఆయన కృపను, ఆయన కార్యాలని మన జీవితాల్లో జరిగించాలంటే మనం దేవునికి అప్పగించుకోవాలి పిల్లారు. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఏం జరిగించాలని కోరుకుంటున్నాడు, నీ హృదయంలో, నీ అంతరంగంలో ఏం జరిగించాలని కోరుకుంటున్నాడు, దానికే మనం దేవునికి, అంటే దాన్ని జరిగించడానికి దేవునికి మనల్ని అప్పగించుకుందాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుండి బలమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా నేను గత కొద్ది రోజుల నుండి మీతో మాట్లాడుకుంటా వస్తా ఉన్నాను. గొప్ప విషయాల్ని ఈ రాత్రి కూడా వాటిని నేను మీతో చెబుతాను, వాటిని కంటిన్యూ చేస్తాను. సో యేసు ప్రభువు చెప్పిన మాటలే. యోహాను సువార్త 12వ అధ్యాయము 44 వచ్చిన ప్రతిరోజు నేను యేసయ్య ఏం చెబుతున్నాడో అదే చెబుతా ఉంటున్నాను. ప్రతిరోజు యేసు ప్రభు ఏమని మన జీవితాలకు బోధ చేస్తున్నాడు, ఏది మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు,
దానిని మనం కలిగి ఉండటానికి దానిని మనం అంగీకరించుదాం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు చెప్పింది అదే చివరిగా మత్తయి సువార్తలో, ఇదిగో నేను ఏ సంగతులనైతే మీకు బోధించుతునో వాటిని అన్నిటిని గైకొనాలని వారికి బోధ చేయండి, ప్రకటించండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళి? సర్వలోకానికి వెళ్ళి. ఈ భూమిలో ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు దేవుని వాక్యం నీకు అవసరం. దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు. ఈ రాత్రి కాలంలో వాక్యమే మనల్ని నడిపిస్తుంది, వాక్యం మనల్ని పోషించిద్ది, వాక్యం మనల్ని బ్రతికించిద్ది, వాక్యం మనల్ని స్వస్థపరిచిద్ది, వాక్యమే మనను నూతన జీవితంతో, నూతన జ్ఞానంతో, నూతన శక్తితో, బలంతో నింపిద్ది. నూతన జ్ఞానం అంటే దేవుని జ్ఞానం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జ్ఞానం లేకపోతే వ్యర్థం పిల్లారా. ఈ దినం అయ్యే మనం కొన్ని విషయాలు చెప్పుకుంటాం. ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం 44 వచ్చిన దగ్గర నుండి, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 వర్స్ 44. అంతటి యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. Then Jesus cried out, whoever believes in me does not believe in me only, but in the one who sent me. నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నిలిచినట్లుగాను నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. The one who looks at me is seeing the one who sent me. I have come into the world as a light, so that no one who believes in me should stay in darkness. ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొనకుండినెడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. If anyone hears my words but does not keep them, I do not judge that person, for I did not come to judge the world, but to save the world. ఈ రాత్రి కాలం పిల్లరా, ఇక్కడ యేసు ప్రభు చెబుతుంది ఏంటంటే, నేను లోకానికి వెలుగునై ఉన్నాను, వెలుగుగా వచ్చి ఉన్నాను, నేను లోకానికి రక్షకుడిగా వచ్చిన. ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసయ్య వెలుగుగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. మనం వెలిగించడానికి వచ్చాడు, మనం రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అదే ప్రభు చెబుతా ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా యేసయ్య ఒక మాట చెప్పాడు. ఇన్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 verse 12 ఆల్సో జీసస్ సెడ్ అగైన్, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. When Jesus spoke again to the people, he said, I am the light of the world. Whosoever follows me will never walk in darkness, but will have the light of life. Will have the light of life. Never walk in darkness. You will never be in darkness. That's what both verses talking, both chapters talking about Jesus Christ, because he is the light of the world. Praise the Lord. ఈ లోకానికి వెలుగైన, ఈ లోకానికి లోకమున్న ప్రజలకు, ఇంకో ట్రాన్స్లేషన్ లో నేను చెప్పాను, ఆయన ప్రజలకు రక్షకుడిగా వచ్చిన, లోకపు యొక్క ప్రజలకి. లోకం అంటే ఉన్నటువంటి 7 మరి ఖండాలు కావచ్చు. ఇప్పుడు ఉన్న కొంతమంది 5 ఖండాలు కానీ చెబుతారు. అంటే ఆస్ట్రేలియా అనేటువంటిది, ఆస్ట్రేలియాలో 2 ఖండాలు అనుబంధంగా ఉండి, అలాగే అమెరికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా అనేటువంటివి 2 అనుబంధంగా ఉండి, కాబట్టి 3 ప్రాముఖ్యమైన ఆసియా ఖండం, యూరప్ ఖండం, మన యొక్క ఆఫ్రికా ఖండం. మన యొక్క ఆసియా ఖండం అంది, యూరప్ ఖండం, ఆఫ్రికా ఖండం. ఓకే, సో ఈ 3 ఖండాలు ముఖ్యమైనటువంటి, ప్రపంచ భూమి పుట్టిన మొదలుకొని ఒకే ఖండంగా ఉన్నారు, కానీ 3 ఖండాలుగా అయినాయి. అంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, 3 నోవహు కుమారులు, షేము, హాము, యాపెతు. షేమేమో మన యొక్క ఆసియా ఖండంలో ఉన్నాడని, అలాగే హామేమో ఆఫ్రికాకి వెళ్ళాడని, యాపెతేమో యూరోప్కి వెళ్ళాడని కొంతమంది చరిత్రలా చెబుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ పిల్లారా, ఈ యొక్క యూరోప్ నుండి, అంటే ఇంగ్లాండ్ నుండి కావచ్చు, స్పెయిన్ నుండి కావచ్చు, ఇంకా జర్మన్ నుండి కావచ్చు, కొంతమంది యూరోప్ కంట్రీస్ నుండి అమెరికాకి, ఆస్ట్రేలియాకి వెళ్ళారు. అది మనందరికీ తెలిసిన చరిత్రే. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరికి వెలుగు యేసుక్రీస్తు వారు. ఈ లోకానికి, లోకమున ప్రజలకి నేను వెలుగునని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే జ్ఞానులు నక్షత్రాన్ని చూశారో వారు అత్యానంద భరితులయ్యారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది.
ఆ నక్షత్రము యేసుక్రీస్తు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవుడిగా వచ్చాడని, ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడని, ఈ లోకంలోనికి ఆయన మనకులాగా రక్త మాంసాల్లో పాలి భాగస్తుడయ్యాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నట్లయితే పిల్లారా, దేవుని వాక్యము ఏమని చెబుతా ఉందంటే, తిమోతిలకు రాసిన పత్రిక నేను చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంది. 1 తిమోతి చాప్టర్ 3 వర్స్ 16. ఐఎమ్ సో సారీ. 2 తిమోతి, 1 తిమోతి కాదు, 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం ఇప్పుడు. ఓకే దశలో నీళ్ళని తీసింది. వేర్ ఈస్ ద తిమోతి? ఫస్ట్ లెసన్ చాప్టర్ తిమోతి వర్స్ 16. ఎక్కడికి వెళ్ళినాను? ఓకే, దేవుని వాక్యంలో ఏమన్నదంటే పిల్లారా, అద్భుతమైనటువంటి మాటల్ని మన వాక్యంలో చూస్తాము. ఇక్కడ వాక్యం నాకు స్పష్టం. 1 తిమోతి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని నేను తీసి పెట్టుకుని నెట్టిపోయిందమ్మా వాక్యం. ఓకే, ఎనీహౌ పిల్లారా, అక్కడ స్పష్టమైనటువంటి ఒక వాక్యాన్ని నేను ముందు ఆ వాక్యాన్ని చెప్పే ముందు ఐఎమ్ వెరీ సారీ, నేను చూపిస్తాను ఆ వాక్యాన్ని. దాన్ని చెప్పే ముందు ఇంకా కొన్ని వాక్యాల్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ఫస్ట్ లెట్ us look at జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3 వర్స్ 3వ అధ్యాయం నుండి, యోహాను సువార్తలోనే 3వ అధ్యాయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చదువుకుందాం ఈ సమయంలో. 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించగా చీకటినే ప్రేమించిరి. వారు వెలుగును ప్రేమించగా చీకటినే ప్రేమించారు అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది పిల్లారా. దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే అద్భుతమైనటువంటి మాటలు మనం చదువుకుంటాం. ఈ వాక్యాన్ని నేను చదివించిన తర్వాత తిమోతి 3వ అధ్యాయమే 16వ వచనం, నేను వేరే దశలోనే చూసినట్టున్నాను. సో 3వ అధ్యాయం 16వ వచనం నేను చదివిస్తాను. ఇప్పుడు యోహాను సువార్త ఈ వాక్యం చదువుకున్న తర్వాత ఆ వాక్యాలకు వెళ్తాం. సో వారి క్రియలు, తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అనుంది. దిస్ ఈస్ ద verdict. Light has come into the world, but people loved darkness instead of light because their deeds were evil. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. Everyone who does evil hates the light and will not come into the light for fear that their deeds will be exposed. సత్యవర్తుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. బట్ హూ ఎవర్ lives by the truth comes into the light, so that it may be seen plainly that what they have done has been done in the sight of God. చాలా మంది పిల్లారా వెలుగునొద్దకు రావట్లేదు. నాలు ఎందుకు వెలుగునొద్దకు రావట్లేదంటే, వారి క్రియలు చెడు చేసేటువంటి వాడు చెడు కార్యాలు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డు. అందుకే యేసు ప్రభు దగ్గరికి రారు. యేసు ప్రభు వెలుగు. యేసు ప్రభు వెలుగండి, నిజమైన వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చెబుతుంది నిజమైన వెలుగు. అలాగే 1వ అధ్యాయం 3వ వచనం చెబుతుంది ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అది లోకములకు వచ్చి ప్రతి వాణిని వెలిగిస్తా ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చారు పిల్లారా. లోకంలోనికి నేను వచ్చాను, వెలుగుగా వచ్చాను అని అన్నాడు. మన లైట్ చూడండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కొంత వెలుగు కనపడతాయి. సో దానికంటే గొప్ప వెలుగు దేవుడు, జీవము. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవము కలిగిన వెలుగు అంటది. హల్లెలూయా. జీవముతో కూడిన వెలుగు, మామూలు వెలుగు కాదండి. మనం బ్రతికిస్తుంది, మనల్ని వెలిగిస్తుంది. వెలుగు లేకపోతే చీకట్లో మనం నడవలేము. చీకటి భయంకరంగా ఉంటుంది మనకి.
దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందంటే, ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే, మరి మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. ఈ వాక్యాలు మనం చదివినప్పటికీ మరోసారి మీకు గుర్తు చేయాలని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. మాథ్యూ చాప్టర్ 4:15. ల్యాండ్ ఆఫ్ జెబులూన్ అండ్ ల్యాండ్ ఆఫ్ నఫ్తాలి, ద వే ఆఫ్ ద సీ బియాండ్ ద జోర్డాన్, గలిలీ ఆఫ్ ద జెంటైల్స్. వీళ్ళు వెలుగును చూశారంట. ఇంకా బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే పిల్లరా, 9వ అధ్యాయ యెషయా గ్రంథం 2వ వచనంలో కూడా ఈ వాక్యాన్ని మీరు చూడవచ్చు. అప్పటి నుండి యేసు పరలోకపు రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టెను అని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. వెలుగును చూడాలి పిల్లారా. మనం చీకటిలో ఉన్న ప్రతి బిడ్డ దేవుని యొక్క వెలుగుతో నింపబడాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. దేవుని యొక్క వెలుగు శ్రేష్టమైనటువంటిది. బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చదువుకున్నట్లయితే, మరణ ఛాయలో ఉన్నటువంటి వారు, భయంకరమైనటువంటి హీన స్థితిలో ఉన్నటువంటి వారు, భయంకరమైనటువంటి పాపం స్థితిలో ఉన్నటువంటి వారు అందరూ కూడా వెలుగును చూచారని దేవుని వాక్యము మనకి సెలవిస్తా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనంలో మనం అదే చదివాం. మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారు. దీన్ని మనం ప్రవచనాత్మకంగా ఉన్నటువంటి వాక్యాన్ని చదవాలంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మొదటి వచ్చిన దగ్గర నుండి కూడా చదువు. ఐజియా చాప్టర్ 9:1. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ వాక్యాన్ని మళ్ళా నేను ఎందుకు చదివించానంటే, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఈ ప్రవచనాన్ని నేను ఇంతకుముందు చెప్పలేదు. సో కాబట్టి ఈ దినం ఇది అర్థం చేసుకోవటానికని ప్రవచించబడినటువంటి యేసయ్యను గురించి ప్రవచించబడినటువంటి వాక్యాలు నెరవేరు కోసం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఈ యొక్క నఫ్తాలిలోను, ఈ యొక్క గలిలయలోను, జెబులూనులోని ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన సువార్త ప్రకటించి, ఆయన దయ్యాలు వెళ్ళగొట్టి, ఆయన రోగులు బాగు చేసి, ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపి, సమాధుల్లో ఉన్నటువంటి ఆ యొక్క భయంకర దయ్యాలు పట్టిన వ్యక్తిని కూడా స్వస్థపరిచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేసి అక్కడ చీకటిగా ఉన్న ప్రజల జీవితాల్లోనికి వెలుగు తీసుకొని వచ్చాడు. యేసుక్రీస్తు వారు చెప్పటం మాత్రమే కాదు పిల్లారా, వాళ్ళ జీవితాల్లోనికి వెలుగు తెచ్చాడు. చచ్చిన వారిని తిరిగి లేపాడు, జీవాన్ని ఇచ్చాడు. రోగముతో వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. పక్షవాయు కలిగిన వారిని ముట్టి స్వస్థపరిచాడు. కుష్ఠరోగులు ముట్టి స్వస్థపరిచాడు. రోగముతో 35 సంవత్సరాలు రోగముతున్న ఆ యొక్క భయంకర వ్యక్తిని మాట చేత లేచి నీవు నడువు, నీ పరుపెత్తుకొని అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే 18 సంవత్సరాలు ఒక స్త్రీ వంగిపోయి గూనిదైపోయి నడుస్తున్న ఆ స్త్రీని ముట్టి బాగు చేశాడు. దేవుని స్తోత్రం. 12 సంవత్సరాలుగా రోగముతో ఉన్నటువంటి వైద్యులు ఎవ్వరు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఆమె ధనానంతా వ్యాయం చేసినటువంటి ఆ స్త్రీ, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని స్వస్థపరిచాడు. ఆయన వస్త్రము చెంగు ముట్టగానే ఆమె బాగుపడిపోయింది. ఆమె విశ్వాసం ఆమెను బాగు చేసిందని యేసు ప్రభు చెప్పారు. ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Tonight God has healed like that so many people. He brought the light into their lives, my brothers and sisters. He healed leprosy, and he healed paralyzed one, and he healed crippled people, and so many like blood issue woman, and everywhere, and he cast out the demons from demon possessed persons and people lives. Praise the Lord. Hallelujah. He healed everyone. That means he brought the light into their lives. He brought the light into their lives. He brought the healing power into their lives. Hallelujah. He is the light of the world. He is the savior of the world. Praise the Lord. Of the people. Hallelujah. People of the world.
ఈ లోకంలో ఉన్న ప్రతి వారిని స్వస్థపరిచి బాగు చేసేవాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్న పిల్లారా. ఇప్పుడు దేవుని వాక్యంలో నేను చెప్పినట్లుగా మీకు మరి తిమోతిలకు రాసిన పత్రిక చదువుకున్నా. నేను ఇందాక ఆ దేశంలోనికి రాసిన పత్రిక చూసి ఆ వాక్యం కనబడతలేదు ఏందని ఆలోచిస్తా ఉన్నా. ఎక్కడికి పోయింది వాక్యం, తిమోతిలోనే ఉండాలి అని చెప్పి నేను ఆశ్చర్యపడతా ఉన్నా. నేను చూసింది వేరు. ఇప్పుడు తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫస్ట్ తిమోతి. I was confused previously. So now 1 Timothy chapter 3 verse 16. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిమంతుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. ప్రైజ్ ది లార్డ్. అండ్ వితౌట్ controversy, great is the mystery of godliness. God was manifested in the flesh, justified in the spirit, seen of angels, preached unto the Gentiles, believed on in the world, received up into the glory. Praise the Lord. ఆయన ఈ లోకములోనికి వచ్చాడు పిల్లారా, మానవుడిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, ఆయన నిరూపించబడ్డాడు, ఆయన ప్రత్యక్షమై రావటం యొక్క ఆత్మ విషయమై నీతిమంతుడని తీర్పు పొందాను అని ఉంది. దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనముల్లో ప్రకటించబడ్డాడు. జనులే ప్రకటించారు, నువ్వు చెప్పిందే కాదు అమ్మా, ఇప్పుడు మేము కళ్ళారా చూచి చెవులారా విని మేము ఆయనతో గడిపిన ఈ సమయంలో మేము తెలుసుకుంది చెబుతున్నాం, ఈయన లోక రక్షకుడు అని అన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనములో సమరయులు. దేవునికి స్తోత్రం. హి ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. లోకములో ఉన్నటువంటి మనుషులే ప్రకటిస్తున్న రక్షకుడని జనులు చెప్పారు పిల్లారా. People said that in John's Gospel chapter 4 verse 42, Samaritans said he is the savior of the world. ఆయన చెప్పాడు అనేక సార్లు. యేసయ్య himself told many times, I have come to save the world, save the and seek the last one. Praise the Lord. ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా అనేకమైనటువంటి మాటలు మరి చెప్పడం జరిగింది. యోహాను సువార్త 10:10లో కూడా యేసు ప్రభువు అన్నారు, దొంగతనమును నాశనమును హత్యను చేయడానికి వస్తాడు తప్ప మరి దేనికి రాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దొంగతనము హత్య నాశనం చేయడానికి వస్తాడు. The thief will come to destroy, to kill and to నాశనం చేయటానికి, హత్య చేయటానికి, దీనికి తప్ప దేనికి రాడు. టు కిల్, టు డిస్ట్రాయ్ అండ్ టు స్టీల్. వాడు ఈ భూమి మీదకి వాడి కనుచరులు పంపిస్తూ ఉన్నాడు నాశనం చేయమని, హత్య చేయమని. Devil is sending his followers to kill, to steal and to destroy. But Jesus is sending his followers to restore, to heal the sick, to cleanse the leprosy, and to preach the gospel, good news, and to raise the dead from the grave. Praise the Lord. Hallelujah. You are the follower of Jesus. Hallelujah. You are the believer of Jesus. You are the son of God. You are the daughter of God. You are the light of the world. According to the Matthew chapter 5 verse 13, 11 through 13. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుండి మనం చదువుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు చెబుతుంది. నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు, లోకానికి ఉప్పై ఉన్నావు, నిన్ను నన్ను పంపుతున్నాడు వెలుగుగా ఉప్పుగా ఉండటానికి. అలాగనే బైబిల్ గ్రంథంలో ఇంకా అద్భుతమైనటువంటి మాటలు మనం చదువుకున్నట్లయితే పిల్లారా, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. గొప్ప వాక్యాలు దేవుని వాక్యాలు పిల్లారా. మత్తయి సువార్తలో మనం కంటిన్యూ చేయాలనుకుంటే ఒక వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే 4వ అధ్యాయం మాథ్యూ చాప్టర్ 24 వర్స్. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను, నానా విధమైన రోగముల చేతను వ్యాధుల చేతను పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారందరినీ, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన దగ్గర తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. వెలుగు ఆ ప్రాంతాలంతా నింపేస్తా ఉంది. నీ ప్రాంతంలో, నీ దేశంలో, నీ రాష్ట్రంలో, నీ గృహంలో, నీ హృదయంలో ఈ దినం యేసయ్య వెలుగు ప్రకాశిస్తా ఉంది. Let his light shine
on your heart, in your heart. Praise the Lord. News about him spread all over the Syria, and people brought to him all who were ill with the various diseases, those suffering severe pain, the demon possessed, those having seizures, and the paralyzed, and he healed them. Praise the Lord. Large crowds from Galilee, the Decapolis. చెప్పాను కదా, డెకాపోలిస్ అంటే రోమీలు ఆ 60s సెంచరీలో క్రీస్తు పూర్వం 60లో క్రీస్తుకు ముందు బీసీ 60 బీసీ 64 బీసీ అనే చరిత్ర చెబుతా ఉంది. మరి అప్పుడంట వాళ్ళు సిటీలు ఆక్రమించుకుని అన్ని ఆ ప్రాంతాల్లో డెకాపోలి అని పెట్టారు. 10 సిటీలు ఆ గలిలయ ప్రాంతం దగ్గరలో. సో దాన్ని డెకాపోలి అంటారు. జెరూసలేం, యూదయ అండ్ ద all the cross of the Jordan followed him. Praise the Lord. Region, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రీజియన్ across the Jordan followed him. అనేక మంది పిల్లలు అనేకమైనటువంటి ప్రాంతాల్లో నుండి డెకాపోలి అనేటువంటి ప్రాంతం, యెరూషలేం ప్రాంతం, గలిలయ ప్రాంతం, అంతకుముందు చెప్పుకున్నాం కదా, జబులూన్ అని, నఫ్తాలని, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళితే అక్కడ దేవుని యొక్క ప్రశాంతమైన వాతావరణం విడుదలవుతుంది. పిల్లలు, వెలుగు నీలోనికి వస్తుంది, మంచి నీలోనికి వస్తుంది, మర్యాద నీలోనికి వస్తుంది, గౌరవ నీలోనికి వస్తుంది, క్రమశిక్షణ నీలోనికి వస్తుంది, లెక్కలేనితనం పోయిద్ది, తిరుగుబాటు స్వభావం పోయిద్ది, విర్రవీగే దుష్టత్వం పోస్తుంది, గర్వం పోయిద్ది, అహంకారం పోయిద్ది, నిష్ఠూర్పులు, సణుగుళ్ళు, గొనుగుళ్ళు, లోకానుసారమైన దుష్ట సంబంధమైన చీకటి శక్తి, ఆశలు, కోరికలు, ఇష్టాలు అన్నీ పోతాయి. అవన్నీ చీకటి సంబంధమైనవి, చీకటి చర్యలు, చీకటి కార్యాలు. ఎందుకంటే యేసయ్య మంచివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. చాలా మంది ఏం చేస్తారు, ఈ చీకటి చర్యలన్నిటినీ పోగొట్టుకోవడానికి ఇష్టం లేక యేసయ్యని ఇష్టపడతారు. అందుకే కొన్ని మతాలు, కొన్ని కులాలు, కొన్ని దేశాలు. ఎందుకంటే వాళ్ళ దుష్టాత్మ. ఇప్పుడు చూడండి, మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం అంటే అమెరికాలో అమెరికాలోనే కాదు, మన ఇండియాలో కూడా చేసుకుంటున్నారు. ఇండియాని ఏదో అనుకుంటున్నారు కానీ చాలా మంది పల్లెటూరులో కూడా పచ్చి పాపం చేస్తారు. చాలా మంది ఘోరంగా ఉంటారు చిన్న పల్లెటూరులో కూడా, అమెరికానే కాదు. పాపం అనేటువంటి నైజం, మానవుడి జీవితంలో నైజం. ఆ పాపం నైజాన్ని, పాపపు శక్తిని పెరికివేయటానికే యేసయ్య రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు, పాపమును రక్షించడానికి అని దేవుని వాక్యం చెబుతా ఉంది. నీలో ఉన్న చీకటి పారదోటి ఏదైనా నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, ఈ వారం అంతా చీకటి తొలగిపోవాలి, చీకటి తీసేయడానికి వచ్చాడు. అదే నేను వాక్యం చెబుతున్నాను. యేసయ్య ఎందుకు వచ్చాడంటే చీకటి తీసేయడానికి, పాపము నుండి విడిపించడానికి, దుష్ట శక్తులను విడిపించడానికి, సాతాను శక్తులను విడిపించడానికి, బానిసత్తులను విడిపించడానికి, వ్యసనాల నుండి విడిపించడానికి. ఇవన్నీ నేను నాశనం చేస్తాయి, పాడు చేస్తాయి, చీకట్లో ఉండేటట్లు చేస్తాయి. నీకు వెలుగు కావాలి. హల్లెలూయా, వెలుగు కావాలి. 2 కొరింథీ లాస్ట్లో 2 కొరింథీ 4:4 చదువుతున్నా. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేశాను. గుడ్డితనం కలుగు చేస్తుంది యుగ సంబంధమైన దేవత. వెలుగును చూడనిట్లా, క్రీస్తుని చూడనిట్లా. ఎందుకు యేసు క్రీస్తుని ఇష్టపడలేదంటే, ఇప్పుడు చాలా మంది ఉన్నారు క్రీస్తుని ఇష్టపడిన వాళ్ళు మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో. ఎందుకంటే వాళ్ళ చీకటి ఉంది, అన్యాయము, మోసము, అక్రమం, దౌర్భాగ్య స్థితి, దౌర్జన్యము, చీకటి చర్యలు, వ్యభిచారము, దొంగతనము, త్రాగుడు, మోసము, అల్లరి, చిల్లరి ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు యేసు ప్రభువుని ఇష్టపడరు. అదే వాక్యం చదువుకున్న యోహాను సువార్త 3వ అధ్యాయంలో నా చదువుకున్న వాక్యాలు అవి. 3వ అధ్యాయం అంతా చదవండి, మీకు అద్భుతమైన విషయాలు బోధపడతాయి. 3వ అధ్యాయము 18 వచ్చిన దగ్గర నుండి కంటిన్యూ చేయండి. సో పిల్లల, క్రీస్తు మహిమ, క్రీస్తులో మహిమ ఉంది. వాళ్ళ మహిమను చూసి, ఆ నక్షత్రాన్ని చూసి, ఆ బెత్లెహేములో దారి చూపించింది, బెత్లెహేములో ఆ ఉన్న స్థలాన్ని చూపించగానే వారు అత్యానంద భరితులయ్యారంట. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గర మహిమ ఉంది, పరలోకములో నుండి మహిమ దిగి వస్తా ఉంది. నక్షత్రం వారికి దారి చూపింది. అది దేవుని నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం అన్ని దేవుని మహిమను వివరిస్తుంది అని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవుని మహిమ, క్రీస్తు మహిమ. హల్లెలూయా. నక్షత్రాలు కూడా దేవుణ్ణి గణపరుస్తాయి. చూసారా? ఇప్పుడున్న స్టార్స్ ఇవి కాదండి, ఏదో స్టార్స్ పెట్టుకుంటారు చాలా మంది. ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ హ్యాస్ బ్లైండెడ్
the minds of the unbelievers. They are not believing Jesus Christ. They are not following Jesus Christ. They don't want to believe. చాలా మంది వ్యతిరేకులు ఉన్నారు ఈ భూమి మీద, మన దేశంలో, మన రాష్ట్రాల్లో, మన తెలుగు ప్రజల మధ్యలో కూడా. ఎందుకంటే వాళ్ళు చీకటిని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడరు. So that they cannot see the light of the gospel that displays the glory of Christ, who is the image of God. Praise the Lord. Who is the image of God. The dark people, they don't like Jesus. Yes. They want darkness. They want to do all the evil activities. They want to do all the demonic evil activities. Yes. Evil activities పిల్లరా. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోను నాతోను మాట్లాడుతున్నాడు. అద్భుతమైన దేవుని సన్నిధి, అద్భుతమైన దేవుని శక్తి, దేవుని ప్రభావం నిన్ను నన్ను దర్శించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో సమృద్ధి అయినటువంటి కృపను నింపునట్లుగా మన దేవునికి అప్పగించుకుందాం. డార్క్నెస్ అనేటువంటిది వారి జీవితాల్లో ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. నీలో డార్క్నెస్ ఉంటే నీవు దేవుణ్ణి ఆరాధించలేవు. ఇంకా ఏమని చెబుతా ఉందంటే ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం పిల్లారా. 4వ వచనం చదువుకున్నాం కదా, 5వ వచనం చదువుదాం ఇప్పుడు. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. అంధకారములో వెలుగు ప్రకాశించును. నీ జీవితం అంధకారంగా ఉంటేనే నువ్వు వెలుగు కావాలనుకుంటే రా యేసయ్య దగ్గరికి. అంతేగాని నేను బాగున్నాను, నేను మంచిగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నానంటే అవసరం లేదు. కానీ యేసు ప్రభు లేని జీవితం, ఏ జీవితం కూడా వెలుగుగా ఉండదు, మంచిగా ఉండదు. ఎందుకంటే యేసులోనే వెలుగు ఉంది, యేసులోనే జీవం ఉంది, యేసయ్యలోనే ఆరోగ్యం ఉంది, పవిత్రత, పరిశుద్ధత ఉంది. జీవం ఉందంటే ఆరోగ్యం అని అర్థం. యేసే పరిశుద్ధుడు, నీతిమంతుడు. యేసే తప్ప ఎవ్వరి భూమి మీద పుట్టిన మనుషుల్లో ఎవ్వడు పరిశుద్ధుడు కాదండి, అందరూ పాపులే. ఎందుకంటే పాపం ఉంది, పాపం చేసినాడు పాపే కదా, అందరూ పాపులే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చెబుతాం, 23వ వచనం, 24వ వచనం. Romans chapter 3 verse 23. Every man, every woman, they sinned against God and they are unable to see God or to receive the glory of God అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లరా. For all have sinned and come short of the glory of God. They have come short. They have come short. ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందంటే మన హృదయాల్లో గనుక మేము మమ్మల్ని గురించి ప్రకటించుకున్నట్టు లేదు, కానీ క్రీస్తు యేసుని గురించి, ఆయన ప్రభువనియు మమ్మల్ని గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుకుంటూ ఉన్నాము. We are not preaching ourselves. For God, who commanded the light to shine out of the darkness, hath shined in our hearts to give the light of the knowledge of the glory of God in the face of Jesus Christ. But we have this treasure in earthen vessels, that the excellency of the power may be of God. Hallelujah. And not of us. ఈ రాత్రి కూడా ఆరాధన చేద్దామా ప్రభువుని పిల్లారా. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ మనలో ఉండాలి పిల్లారా. దేవుని గొప్పతనం మనలో ఉండాలి. లోకానికి మనకి తేడా ఉండాలి. యేసయ్య మనలో ఉండాలి. యేసయ్య మనలో ఉంటే దేవుని వెలుగు మనలో ఉంటుంది, దేవుని గొప్పతనం మనలో ఉంటుంది. ఈ రాత్రి కూడా ప్రభువుని ఆరాధించుతాం కొద్ది నిమిషాలు. దేవుని పొందనా చెబుతాం. పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని మన జీవితంలోకి వెలుగైన యేసుని ఆహ్వానించుతాం. ఈ క్రిస్మస్ సందర్భంలో క్రిస్మస్ స్టార్లు పెడతారు, క్రిస్మస్ ట్రీలు పెడతారు, డెకరేషన్ చేస్తారు, మళ్ళా సంతా క్లాస్ టోపీలు పెడతారు, ఆ యొక్క క్లాత్, ఆ యొక్క షర్ట్ తొడుక్కుంటారు, గిఫ్ట్స్ పంచి పెడతారు, అన్నీ చేస్తారు. కానీ యేసయ్యను అంగీకరించరు.
పండగల్లోకి అన్ని సిద్ధాంతాలు చేస్తారు. రోమన్ యొక్క ఆచారాలన్నీ తీసుకొస్తారు, సాంప్రదాయాలన్నీ తీసుకొస్తారు. కానీ యేసయ్యను అంగీకరించరు. లోకాన్ని తీసుకొస్తున్నారు. ఈ దినాలు పిల్లారా, లోకం మనం రక్షించలేదు. లోకాన్ని రక్షించడానికి యేసయ్య కావాలి. హల్లెలూయా. లోకాన్ని రక్షించడానికే యేసయ్య వచ్చాడు. లోకంలోనికి వెలుగుని ప్రకాశింప చేయడానికి యేసయ్య వచ్చాడు. క్రీస్తులో నువ్వు ఉంటే నీలో ఉన్న క్రీస్తు ప్రకాశిస్తాడు. నీవే ఒక స్టార్గా, నీవే ఒక క్రిస్మస్ ట్రీగా, నువ్వే ఒక డెకరేషన్ గా, లేకపోతే నువ్వే ఒక ప్రభావంగా, ఒక గిఫ్ట్ గా, ఒక అద్భుతమైన శక్తిగా, ఒక గొప్ప దేవుని జీవంగా, మెడిసిన్ గా ఈ లోకానికి ఉంటావు. హల్లెలూయా. You are the salt of the world. You are the light of the world. You are the medicine of the world. Hallelujah. You are the life to the world. Hallelujah. Because Jesus is living in you. His glory, His power, His anointing, and His life, His light. His light is in you. Hallelujah. You have to shine upon every country, in every village, in every town, city, in everywhere, wherever you stay, you live. There, the light of Christ must be shined in Jesus' name. లోకానికి వెలుగుగా ఉన్న పిల్లలు, దేవుని స్తోత్రాలు. Hallelujah. You are the light of the world because Jesus Christ Himself is the light. He is the powerful light, glorious light. Hallelujah. ఈ రాత్రి యేసు ప్రభువుని అంగీకరించుదామా? మన హృదయంలో విశ్వాసం ఉంచుదామా? చీకటి పారదోలు, అంధకారం పారదోలుకున్నామా? గాఢాంధకారం లోయలో కూడా నేను సంచరిస్తున్నా, నేను భయపడినట్టున్నాడు భక్తుడు. కారణం, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకారు, నీ దండం నన్ను ఆదరించు. You are with me in the valley of death, even in the valley of death. ఆరాధించుదాం ఈ రాత్రి. Let's worship God. Hallelujah. Thank you, Jesus. Today we live in the name of Jesus. Jesus said in John's Gospel 7 verse 37, those who believe on me, the rivers of the living water will spring out from this bottom of his నా యందు విశ్వాసించు వారి యొక్క కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారుతాయి అన్నాడు. జీవము, జీవమైనటువంటి వెలుగు, హల్లెలూయా, నిజమైన వెలుగు యేసు క్రీస్తే. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఈ రాత్రి కాలంలో ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. మా హృదయాలతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు, మా అంతరంగాలతో నీవు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎంతమంది జీవితాల్లో ఇంకా చీకటి ఉందో, పాపం ఉందో, అతిక్రమం ఉందో, అన్యాయము, మోసము, దగ, నాయన క్రూరత్వం, కఠినత్వం, నాయన బలత్కారంతో కూడినటువంటి మనస్సు, హృదయం ఉందో, అటు బిడ్డలందరితో ఈ రాత్రి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళు ఉన్నటువంటి ప్రతి దుష్ట అంధకార సంబంధమైనటువంటి
చీకటిని అంతని పారదోలుకోవటానికి నీ యందు విశ్వాసం ఉంచినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వెలుగును నమ్మునట్లుగా, జీవాన్ని నమ్మునట్లుగా, పరిశుద్ధతను, నీతిని, న్యాయాన్ని నమ్మునట్లుగా సహాయం చేయండి. వెంబడించినట్లుగా సహాయం చేయండి. నీ కొరకు బ్రతుకున్నట్లుగా కృప చూపండి నాయన. ఈ యొక్క దినము ఎంతమంది అయితే నిన్ను ఆరాధిస్తున్నారు వారి కుటుంబాలు, వారి జీవితాల్లో అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నా. అలాగే క్రిస్మస్ సంబరాలు జరుపుకున్న ప్రతి బిడ్డ హృదయాలు నాయన మార్పు చెందాలి నాయన. ఏదో క్రిస్మస్ కోసం, మరో క్రిస్మస్ కోసం ఎదురు చూడటం కాదు నాయన, నీ కొరకు ఎదురు చూసినట్లుగా సహాయం చేయమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. బ్లెస్ దెమ్ లార్డ్ ఆల్, ఎవ్రీవన్, దోస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యు గాడ్, those are following you Jesus, those are seeking you and your kingdom, your righteousness. Bless them Lord. You are the light of this world, you are the savior of this world, you are the life, you are the first and the last, you are the beginning and the end. Hallelujah. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ఈ సమయం దినం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ మా దేశాన్ని, మా రాష్ట్రాల్ని, మా ప్రజలను దీవించండి. మా కుటుంబాలు, మా జీవితాలు దీవించండి నాయన. నీ వెలుగును ప్రకాశింపచేయండి. నీ వాక్యం మేము విత్తాము నాయన, వెదజల్లాము, నీ వాక్యాన్ని ప్రకటించాము. వెలుగు ఎక్కడికి వెళితే అక్కడ, వాక్యం ఎంత దూరం వెళితే అంత దూరం, ఎవరింటిలోకి వెళితే, ఎవరి హృదయాలకు వెళితే అక్కడ వెలుగు ప్రకాశించును గాక. జీవము కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, అభివృద్ధి కలుగును గాక. దేవా, ఏ చెట్టులో, ఏ మొక్కలో తండ్రి జీవం ఉంటుందో ఆ జీవము నాయన మొక్క అభివృద్ధి చెందింది, విస్తరించింది, అధికంగా ఫలించింది. మేము నీ కొరకు ఫలించినట్లుగా దీవించి మహిమపొందండి. మా కుటుంబాలను దీవించండి, మా జీవితాలను దీవించండి, మా ప్రియుల్ని, స్నేహితుల్ని, సన్నిహితులు, బంధువుల్ని, రక్త సంబంధులను దీవించండి నాయన. ఆశీర్వదించి మహిమ ఘనత నీవే పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకి సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. అందరి ప్రభు పేరు హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి కూడా, ఈ సమయం, ఈ దినం ప్రభువుని ఆరాధించే భాగ్యం యేసయ్య మనకిచ్చారు. రేపటి దినం ఉదయం ఆరాధన, పునరుద్ధాన దినం ఆరాధనలో మరి ప్రతి ఒక్కరూ ప్రభువుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి వెళదాం. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను సంఘాలకు వెళ్ళమని. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధికి వెళ్ళమని, వాక్యమును వినమని, ఆరాధన చేయమని, స్తుతించమని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. ఐ గ్రీట్ యు ఎవ్రీవన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫర్ టుమారో worship time. Hallelujah. In the morning, in the evening, ఉదయకాలము, సాయంత్రం. I welcome you everyone. Worship the Lord and glorify the name of Jesus. May God bless you and your families, your children, your handwork. See you tomorrow. Until then, His abundant grace be with you. The peace of God be with you. The growth and holiness of God be with you. Praise the Lord. Hallelujah. Good night and have a good day. God bless you. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.